హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఒక బిర్యానాకు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోండి. ఇందులో 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని ఈ ఆనియన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఇంకా పసుపు వేసుకొని అల్లం వెల్లిగడ్డలో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలపండి. కలిపి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చికెన్ల నుండి వాటర్ వచ్చి మొత్తం డ్రై అయిపోవాలి. అప్పటి వరకు ఉంచుకోండి. తర్వాత ఒక 3 స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, ఇంకా స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇది ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోండి. వేసుకొని చికెన్ని మొత్తం ఉడకనివ్వండి. చికెన్ ఉడికిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక 3 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే అండి, సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.